అందరికీ నమస్కారం. ఈ వీడియోలో బీదర్‌లో ఉన్న ప్రముఖ కట్టడాన్ని సందర్శించడానికి వెళ్తున్నాం. అందులో ముందుగా బరీద్ షాహీ సమాధులను సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ కట్టడాలు కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలో ఉన్నాయి. ఈ బరీద్ షాహీ రాజవంశం 1492 నుంచి 1695 మధ్య పరిపాలించింది. ఈ సమాధులు దక్కన్ సుల్తానేట్ల మాదిరిగానే ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించబడ్డాయి. ఇలాంటి సమాధుల మాదిరిగానే హైదరాబాద్‌లోని కుతుబ్ షాహీ సమాధులు కూడా ఉన్నాయి. ఇక్కడున్న సమాధుల్లో కాసిం బారిద్ అతని కుమారుడు అమీర్ బారిద్ అసంపూర్ణ సమాధికి తూర్పున ఉంది. ఆ తర్వాత అమీర్ బారిద్ సమాధి నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే సమాధి పూర్తి కాకముందే అతను 1542లో మరణించాడు. అలీ బారిద్ సమాధి నిర్మాణం ఆయన మరణానికి ముందు అంటే 3 సంవత్సరాల ముందు 1577లో పూర్తయింది. సమాధికి నైరుతి వైపున ఉన్న వేదికపై అలీబాబా ఉంపుడుగత్తెలకు సంబంధించినటువంటి 67 మంది సమాధులు ఉన్నాయి. ఇబ్రహీం బారిద్ సమాధి అతని తండ్రి అలీ బారిద్ సమాధికి ప్రతిరూపం. ఈ సమాధి 6 అడుగుల ఎత్తులో ఉన్న ఎత్తైన వేదికపై ఉంది. 2 అంతస్తుల ద్వారం సమాధి ఆవరణకు దారి తీస్తుంది. ఈ ఆవరణలో మామిడి చెట్ల నీడలో అనేక సమాధులు ఉన్నాయి. కాసిం బారిద్ II సమాధి ఇబ్రహీం బారిద్ సమాధికి దక్షిణంగా ఉంది. ఈ వేదికపై కూడా అనేక ఇతర సమాధులు ఉన్నాయి. భారత పురావస్తు సర్వే సంస్థ ఈ ప్రదేశాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా జాబితా చేసింది. బీదర్, గుల్బర్గా, బీజాపూర్ మరియు హైదరాబాదులోని ఇతర ప్రదేశాలతో పాటు ఈ సముదాయం కూడా ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడింది. ఇక్కడ మీరు చూస్తున్నదే అలీ బారిద్ యొక్క సమాధి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న సమాధులన్నీ చూస్తుంటే దాదాపుగా 67 సమాధుల పైన ఉన్నట్టున్నాయి. ఈ సమాధులన్నీ కూడా అతని ఉంపుడుగత్తెల సమాధులు అనుకుంటాను. బీదర్ సుల్తానేట్ అనేది బీదర్ కేంద్రంగా ఉన్న మధ్య దక్కన్లోని ఒక భూభాగాన్ని పాలించినటువంటి తొలి ఆధునిక భారతీయ రాజకీయ వ్యవస్థ. దక్కన్ సుల్తానేట్లలో ఒకటిగా సుల్తానేట్ యొక్క ప్రారంభ భూభాగం బహమనీ సుల్తానేట్ యొక్క 5 ప్రావిన్సులలో ఒకదానికి అనుగుణంగా ఉంది. మరియు 1492లో కాసిం బారిద్ I పాలనలో బహమనీ సుల్తానేట్ యొక్క రాష్ట్ర వ్యవహారాలపై వాస్తవ నియంత్రణను పొందింది. ఆ తరువాత నాయకత్వం అతని కుమారులకు అప్పగించబడింది. 1504లో అమీర్ బారిద్ I మరియు 1542లో అలీ బారిద్ షా I. అలీ మరణం ఫలితంగా 1582 నుండి చివరి సుల్తాన్ అమీర్ బారిద్ III ఆధ్వర్యంలో 1609లో ముగిసినటువంటి రాజవంశ పాలనలో వారసత్వాల తరంగం ఏర్పడింది. చివరికి అతను 1619లో బీజాపూర్ సుల్తానేట్కు చెందినటువంటి ఇబ్రహీం ఆదిల్ షా II చేతిలో ఓడిపోయాడు. అతను బీదర్ సుల్తానేట్ భూభాగాన్ని తన రాజ్యంలో చేర్చుకున్నాడు. ఈ సుల్తానేట్ను 1492లో టర్కీ దేశస్థుడైన కాసిం బారిద్ I స్థాపించాడు. అతను బహమనీ సుల్తాన్ మహమ్మద్ షా III సేవలో చేరాడు. అతను బీదర్లోని విదేశీ జనాభాను ఊచకోత కోయడంలో దక్కనీలకు సహాయం చేసినందుకు నిజాం ఉల్ ముల్క్ బహరీ చేత బీదర్కు కోత్వాల్గా నియమించబడ్డాడు. అయితే తరువాత అతను బహమనీ సుల్తానేట్ యొక్క మీర్ జుమ్లాగా అయ్యాడు. మీర్ జుమ్లా అంటే ప్రధానమంత్రి. మహమ్మద్ షా బహమనీ II పాలనలో అతను బహమనీ సుల్తానేట్ యొక్క వాస్తవ పాలకుడయ్యాడు. 1518లో మహమ్మద్ షా బహమనీ మరణం తర్వాత అతని తర్వాత 4 సుల్తాన్లు ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వచ్చారు. కానీ వారు అమీర్ బారిద్ చేతిలో కేవలం కీలుబొమ్మలు మాత్రమే ఉండేవారు. 1527లో చివరి బహమనీ పాలకుడు కలీముల్లా బీదర్కు పారిపోయినప్పుడు అమీర్ బారిద్ I తన డీజ్యూర్ సుజైరన్ రాష్ట్రంలో ఉనికిలో లేకపోవడంతో ఆచరణాత్మకంగా స్వతంత్రుడయ్యాడు. అయితే అతను ఎప్పుడూ కూడా ఎటువంటి రాజబిరుదును స్వీకరించలేదు. అలీ బారిద్ షా 1542లో అమీర్ తర్వాత అతని కుమారుడు అలీ బారిద్ షా I సింహాసనాన్ని అధిష్ఠించాడు.
ఇతను షా అనే రాజబిరుదును స్వీకరించిన మొదటి వ్యక్తి. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నది చౌబరా అన్నటువంటి చారిత్రక కట్టడం. మామూలుగా మనం వాడుక భాషలో చెప్పుకోవాలనుకుంటే ఇది గంట స్తంభం అన్నమాట. 1565 జనవరిలో విజయనగర సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన తల్లికోట యుద్ధంలో అలీ బరీద్ ఇతర దక్కన సుల్తాన్లతో చేరాడు. దక్కల సుల్తానేట్లు మరియు బీదర్ పాలకులు పర్షియన్ సంస్కృతిని పోషించారు. వారి సమాధులపై పర్షియన్ కవిత్వం చెక్కబడి ఉంది. బీదర్ సుల్తానేట్ బీదర్ కోటకు గణనీయమైన చేర్పులు చేసింది. వారి సమాధులు బారిషాహి సమాధులు ప్రధాన నిర్మాణ లక్ష్యాలు మరియు అవి కూడా బీదర్లోనే ఉన్నాయి. ఈ భవనాల నిర్మాణాల కోసం పాలకులు హిందూ వాస్తుశిల్పులు మరియు ఇంజనీర్లను నియమించారు. దీని ఫలితంగా ఈ కాలపు నిర్మాణంలో కొన్ని హిందూ లక్షణాలు కూడా కలిసిపోయాయి. బీదర్ కోట కర్ణాటకలోని ఉత్తర భాగంలో ఉన్న బీదర్ నగరంలో ఉంది. ఈ ప్రాంతం పీఠభూమి ప్రాంతం. 1427లో బహమనీ రాజవంశ సుల్తాన్ అయినటువంటి సుల్తాన్ అల్లావుద్దీన్ బహమన్ తన రాజధాని గుల్బార్గా నుండి బీదర్కు తరలించాడు. ఆ కాలంలోనే ఈ కోటను మరికొన్ని మహమ్మదీయ నిర్మాణాలను నిర్మించాడు.